సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్స్ కి రోజు మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. విశాఖలో నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా వారి కోసం క్యాంటీన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో వారి కోసం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం అయితే నగర పోలీస్ కమిషనర్ శంకర్ బాగ్చి గారు కంకణం కట్టుకున్నారు. అమ్మ చెప్పండి, ఎలాంటి ఫీలింగ్ ఉన్నది? ఈ రోజు క్యాంటీన్ ఓపెన్ అయింది, ఎలాంటి ఫీలింగ్? చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఈ రోజు మనం చూస్తామో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకంగా జరిగినట్లయితే కనుక, ఏదైతే థర్డ్ జెండర్ కి చాలా, నా ఉద్దేశంలో దిస్ ఇస్ నాట్ ద థర్డ్ జెండర్ అండి, దిస్ ఇస్ ద సెకండ్ జెండర్. ఎందుకనేసి అంటే మేల్ అండ్ ఫీమేల్ వన్ జెండర్ అనుకుంటే గనక మేల్ అండ్ ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ ఈస్ ద సెకండ్ జెండర్. సో ఈ రకంగా వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించినట్లయితే గనక వాళ్ళు ఎక్కడా కూడా అంటే దేహి అంటూ ఒకళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండకుండా కష్టపడి చేసుకుంటారు. ఎందుకంటే అందరూ ఒపీనియన్స్ ఒక రకంగా ఉండవు, వేరే వేరే విధంగా చాలా ఇబ్బందులు పడినటువంటి పర్సన్స్ కి ఈరోజు మనం ఈ రకంగా ఉపాధి కల్పించడం, అదే విధంగా అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లోనైతే సార్ చేతుల మీదుగా చాలా మంచి కార్యక్రమం చేశారు, చాలా మంచి ఉపాధులు కల్పించారు. ఇంట బయట కూడా ఎన్నో అవమానాలను మీరు ఎదుర్కొన్నారు ఇప్పటివరకు కూడా. ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి అనుకున్నారు, మీరు ఎదుర్కొన్న అవమానాల గురించి అంటే చాలా వరకు అయితే ఫస్ట్ మేము భిక్షాటన చేసుకునే వాళ్ళం, సెక్స్ వర్క్ చేసుకునే వాళ్ళం, అలా షాపులకి వెళ్ళి చాలా అవమానాలు పడేవాళ్ళం. మాకంటూ అమితా మేడం గారు చాలా అంటే చాలా కృషి చేస్తున్నారు మా కోసం. మాకు గౌరవంగా మేము కూడా బ్రతకాలి, మేమంటూ అందరిలో సమాజంలో మంచిగా బ్రతకాలి అనేసి అక్కడ మార్క్వెల్స్ లో టైలరింగ్ నేర్పిస్తున్నారు, అక్కడ ఒక సెంటర్ పెట్టారు. అలాగే ఇక్కడ కూడా దిశ ఆఫీస్ దగ్గర క్యాంటీన్ ఓపెన్ చేయించారు. మేడం గారు ఇంకా ముందుకు తీసుకెళ్తారు, మేము ఇంకా ముందు ముందు ఇంకా మంచి స్థాయిలో నిలబడతాం. మేడం గారికి ఏ చెడ్డ పేరు తీసుకురాము, మేము ఇంకా ముందు ముందు మంచిగా. అమితా మేడం గారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. సిపి గారు కూడా వచ్చి మా చేతితో వంట చేసింది, తను తిని చెప్పారు సార్ గారు చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పారు. అది చాలు, మాకు మంచి భవిష్యత్తు ఏర్పడిపోతుంది. ఎలా ఫీల్ అవుతుంది? నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేననే కాదు, మాలో చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఉపాధి కల్పిస్తే మేమైతే మాత్రం మా కాళ్ళ మీద నిలబడి మంచిగా మేము కూడా అందరిలో ఒక మనిషిని అని గౌరవంగా బ్రతికి చూపిస్తాం. మేమైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అమితా మేడం కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఒక ట్రాన్స్జెండర్ అయినా సరే. దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో ఉన్న ట్రాన్స్జెండర్స్ ఈ రోజు ఇక్కడ ఇలా మొదలైంది మీ విజయం, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేమైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపి సార్ మమ్మల్ని అందరినీ వివక్షతతో చూస్తారు ఈ సమాజం, కానీ మాకు చాలా ప్రౌడ్ గా చాలా సంతోషంగా ఉంది ఈ రోజైతే. మేము సమాజంలో మమ్మల్ని చిన్న చూపు చేసి అవహేళన, అలాగే భిక్షాటనకి వెళ్ళేటప్పుడు కూడా సార్ మమ్మల్ని చిన్న చూపు చూస్తారు. అలాంటిది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి మా చేతి వంట తిని చాలా బాగుందనేసి మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అమితా మేడంకి చాలా ఉంటాము. మరి చాలా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని ట్రాన్స్జెండర్స్ విశాఖలో సుమారు 400 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి ఉపాధి కలగాలని, వీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఏర్పడాలని కూడా కోరుకుంటున్నారు. సమాజం నుంచి వివక్షకు దూరంగా అందరితో పాటు వీళ్ళు కూడా సమానమే అని చెప్పే విధంగా వీళ్ళ తాలూకా జీవితాలు మలచబోతున్నారని చెప్పేసి చెప్పవచ్చు. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం నుంచి.